ఎంఐఎం టార్గెట్ చేయాలంటే మనం ఏం చెయ్యక్కర్లేదు. ఇక్కడ ఏం చెయ్యకపోయినా ఎంఐఎం టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు మన నిన్న బీఫ్ షాప్కి వెళ్ళారు, హిహి అని ఆవును చూసుకుంటూ నవ్వుకుంటూ కాటో కాటో బీఫ్ కాటో అన్నాడు. పోనీ అక్కడ ఎవడో ఏమైనా చేశాడా? ఏమీ చేయక్కర్లేదు వాళ్ళకి. నేను శ్రీరామనవమి సందర్భంగా రామబాణం ఏదైతే మనకు రాముడిది ఒకటే మాట, ఒకటే ఆయనకి సహధర్మచారిని, ఒకటే భార్య, ఒకటే బాణం అంటారు. అంటే ఆయన మాట అంత అద్భుతమైన మాట. ఒకసారి మాట ఇచ్చాడంటే రాముడికి తిరుగులేదు అని దాని అర్థం. కాబట్టి మనకి ఒకవేళ ఆంజనేయ స్వామి అంటే గద ఎట్లా ముఖ్యమో, రాముడు అంటే ధనుస్సు బాణమే మనకి, అదే మనకి పురాణాలు చెప్తాయి. అది నేను చూపిస్తూ శ్రీరామనవమి సందర్భంగా బాణం వేయడం జరిగింది. నా వీడియోలో మీరు ఒక్కసారి ఎవరైతే మస్జిద్దును చూపించాడో, నేను బాణం వేసేటప్పుడు ఆ ఫ్రేమ్లో మస్జిద్ ఉందా? మస్జిద్ లేదు. మీరు మళ్ళీ దాన్ని చేసి చూడండి, ఆ ఫ్రేమ్లో మస్జిద్ లేదు. బాణం వేసిన తర్వాత దాన్ని మస్జిద్ వైపు ఇలా తిప్పుకున్నాడు. ఇంకా అది నీకు ఎంత దూరమైనా తిప్పుతాడు ఆ తిప్పేవాడు. అది ఎదురు చూస్తున్నాడు కదా మరి అసదుద్దీను. ఏమి చేత కావట్లేదు, ఏమి చేతగాని కోడలు అదో అత్తగారు తిడితే తోడుకోడలు నవ్విందని చెప్పి ఏడ్చిందంట. స్టీ అన్నాడు చార్మినార్కి. ఆ కారు కూతలు కూసింది ఎవడు? వీళ్ళకి ఎట్లయిపోయిందంటే సొమ్ములాగే అయిపోయింది. ఆవిడికి వాడితే ఇష్టారాజ్యం భరతుడి పట్టంలాగా అనేవాడు అడిగేవాడు లేనందుకు చేయని పనికి తప్పుడు వీడియో చూపించి ఇంతకన్నా చేతగాని వాళ్ళు ఏం చెయ్యాలో అది చేస్తున్నాడు. చేతగాంతనం తప్ప దీంట్లో ఏ విద్య మీరు రెండు చెప్పట్లు రెండు ఒకటే వీడియో. ఏం జరిగిందంటే, నేను ఎక్కడెక్కడైతే ముస్లిం ఏరియాలకు వెళ్ళి మాట్లాడుతున్నానో నా వెనక ఎంఐఎం వాళ్ళు వచ్చి బెదిరిస్తున్నారు వాళ్ళని. నా వెనక ఎంఐఎం వాళ్ళు వచ్చి ఆ ముస్లిం ఇండ్లలో స్త్రీలను వాళ్ళను బెదిరిస్తున్నారు వీళ్ళు. మీరు మళ్ళీ ఆ వీడియోను కూడా చెక్ చేయండి. నేను వెళ్ళిన తక్షణ ఆవిడ నీట్ గా మాట్లాడుతోంది. ఇలా నేను ప్యాంప్లెట్ చూపించగానే ఎవరో కెమెరా ఆమె వైపు ప్యాన్ చేయగానే పాప ఆవిడ స్త్రీ భయపడుతుంటే వచ్చి ఫోటో తీసుకోమంటామయ్యా? సభ్యత ఏంటంటయ్యా? ఎదుటివాడికి ఎలాగో సభ్యత లేదు, మనకేడు తెచ్చిందే. ఇక్కడ ఆడకూతురు భయపడుతోంది. అక్కడ ఏమో మళ్ళీ ఏ ప్రాణాంతకానికి వస్తుందో. మనం ఇలా ఓటడిగా ఇలా వెళ్తాం, వీళ్ళు వచ్చి ఏం చేస్తారేమో ఎలా తెలుసు మనకి? అంత భయపడుతున్నారా? మీతో చెప్పారా? అరే మళ్ళీ చెప్పడం అంటే ఏంటయ్యా? ఆవిడ విధిలించుకొని తిరుగుతుంటే నేను నచ్చ చెప్పి మాట్లాడుతున్నాను కదా ఆవిడతోటి. అమ్మా వద్దమ్మా ప్లీజ్, వీడియో మాత్రం వద్దమ్మా, వీడియో మాత్రం వద్దమ్మా అని ఇలా తిరిగేస్తోంది ఆవిడ. అప్పుడు నేను అతనికి చెప్పాను, ఆగు, తీయకు నువ్వు. ఆవిడ కష్టపడుతోంది, అక్కడ ఇబ్బంది పడుతోంది. స్త్రీలకు వాళ్ళకుంటే బాధలు వాళ్ళకుంటే తీయకూడదు అని నేను అదే గట్టిగా చెప్తున్నాను. ఆ కెమెరామెన్ ఎవరికో నచ్చినట్టుగా లేదు, అందుకే దాని ఇష్టం చూడు వాయిదాలు చేసంగా మీకు చేంజ్ ఉంటుంది. ఇంటీరియర్స్ ఆఫ్ ఓల్డ్ సిటీ వెళితే మాత్రం భయంకరం, అదొక శాపం. అక్కడ ఉన్నవాళ్ళు నిజంగా మహానుభావులను దండం పెట్టాయి. ఎంత రెట్టింపు అవుతుందంటే అప్పుడు నేను ఇలా మీకు నిలబడి ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేనేమో, అంత రెట్టింపు అయిపోతుంది.